ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా ఈ త్రిప్లస్ ఆస్ట్రో సొల్యూషన్స్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం మూలా నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 2025 సంవత్సరం గ్రహాల గమనాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే శని మార్చి 29, 2025 సంవత్సరం దాకా కుంభంలోను, ఆ తర్వాత మీనంలోనూ సంచరిస్తాడు. అలాగే గురువు 2025 మే 14 దాకా వృషభంలోను, తర్వాత మిథునంలోను, తిరిగి అతిచారం చేత అక్టోబర్ 29, డిసెంబర్ 4 మధ్య కర్కాటకంలోను, డిసెంబర్ 4 నుంచి తిరిగి సంవత్సరాంతం వరకు మిథునంలోనూ సంచరిస్తాడు. ఇక రాహువు 2025 మే 18 దాకా కుంభంలోను, మీనంలోను, ఆ తర్వాత కుంభంలోను సంచరిస్తాడు. కేతువు 2025 మే 18 దాకా సింహంలోను, ఆ తర్వాత కన్యలోను సంచరిస్తాడు. ఇక ఈ విధమైన గమనాలను బట్టి ఒకసారి పరిశీలిస్తే గోచారం రీత్యా మూలా నక్షత్రం వీళ్ళు ధనుర్రాశిలోకి వస్తారు. ఈ మూలా నక్షత్ర జాతకులకి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే, వీళ్ళు కేతు మహాదశలో పుట్టి ఉంటారు. వీళ్ళకి కేతు మహాదశ, శుక్ర మహాదశ, రవి మహాదశ, చంద్ర మహాదశ, ఇలా కుజ మహాదశ, ఇలాగా వరుస క్రమంలో మహాదశలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరైతే శుక్ర మహాదశ నడుస్తున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈ మూలా నక్షత్ర జాతకులకి ప్రథమార్థం చాలా బాగుంటుంది. ప్రథమార్థంలో మంచి ఆశించిన ఫలితాలు అయితే విద్యార్థులకి లభిస్తాయి. అలాగే ద్వితీయార్థంలో కూడా ప్రథమార్థం కంటే కొంచెం తక్కువ ఉన్నా కానీ ఇబ్బందులు ఏమీ ఉండవు. ఎందుకంటే మే 14వ తారీఖు నుంచి వీళ్ళకి గురుబలం తోడవుతుంది. ఏదైతే మిథునంలో గురువు వచ్చిన తర్వాత వీళ్ళకి సప్తమ రాశి నుంచి సప్తస్థానంలో గురు సంచారం ఏదైతే ఉందో గురుబలం యోగించడం చేత ఏవైతే విదేశీ అవకాశాలు ఉన్నాయో విదేశీ అవకాశాలు వీళ్ళకి చాలా యోగదాయకంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉన్నది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళకి ఈ ప్రథమార్థంలో ప్రమోషన్లు అవి వచ్చే ముఖ్యంగా మార్చి 29 తర్వాత నుంచి మే 14 లోపున వీళ్ళకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ కలిగే అవకాశం అయితే ఉన్నది. అలాగే ద్వితీయార్థంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యన ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కానీ లేదా ఏదైనా ఉద్యోగ మార్పు కానీ లేదా ప్రైవేట్ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కానీ కలిగే అవకాశం అయితే అక్టోబరు, డిసెంబరు మధ్య కనపడుతుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ మూలా నక్షత్ర జాతకులకి ద్వితీయార్థం కంటే ప్రథమార్థము బాగుంది. ముఖ్యంగా వీళ్ళకి మార్చి 29వ తారీఖు నుంచి శని ఏదైతే మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడో అర్ధాష్టమ శని అన్నది ప్రారంభమవుతుంది. అయితే అర్ధాష్టమ శని ప్రారంభమైనా కానీ మే నెలాఖరు దాకా శుక్రుడు అక్కడే ఉండడం చేత ఆ అర్ధాష్టమ శని ప్రభావం అంతగా వీళ్ళ మీద ఉండదు, శుక్రుడు అక్కడ ఉచ్చరాశిలో ఉండడం చేత. అలాగే మే 14 నుంచి గురువు ఏదైతే మిథునంలోకి వీళ్ళకి సప్తమంలోకి వస్తాడో ఆ సంవత్సరం దాదాపు ఒక సంవత్సరం పాటు అయితే గురుబలం ఉండడం చేత ఈ అర్ధాష్టమ శని పెద్దగా ఇబ్బంది పెట్టదనే చెప్పాలి వీళ్ళకి. అదీగాక వీళ్ళకి ఈ చతుర్థ స్థానం మీద కాబట్టి ఎవరైనా చెప్పదగిన సూచన ఏంటంటే ఈ మూలా నక్షత్ర జాతకులు ఎవరైనా సరే ఈ సంవత్సరంలో ముఖ్యంగా మార్చి 29 తర్వాత నుంచి ఏదైతే ఉందో అక్టోబర్ మధ్యలో ఏదైనా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసే ఆలోచన ఉండి అవకాశం ఉండుంటే తప్పకుండా తీసుకోండి. దానివల్ల వచ్చే సంవత్సరం ఏదైతే గురుబలం మీకు తగ్గబోతుందో అప్పుడు శని వల్ల వచ్చే ఇబ్బందులు దాదాపు చాలా వరకు ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు అప్పుడు మీకు ఉపశమనం కలుగుతుంది. లేదంటే ఆ టైంలో వచ్చే సంవత్సరం మీకు
జూన్ తర్వాత నుంచి ఏదైతే అర్ధాష్టమ శని ఫలితాలు ఉన్నాయో అప్పుడు కొంచెం ఎక్కువగా విపరీతంగా మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గృహపరంగా విపరీతమైన ఖర్చులు, అంటే చేతిలో మీకు ధనం అన్నది ఉండదు. అలాగే ఒకవేళ ధనం వచ్చినా కానీ ఏదో ఒక అనవసరపు ఖర్చులన్నీ వచ్చి విపరీతంగా ధన ఖర్చు అయితే జరుగుతుంది. అప్పు చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అందుకని ఇప్పుడే ఈ సంవత్సరమే మీరు కానీ ఏదైనా రుణం తీసుకుని వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసినట్లయితే మీకు ఈ 2.5 సంవత్సరాలు కూడా ఈ అర్ధాష్టమ శని అనేది సాఫీగా సాగిపోతుంది. ఇంకోటి ముఖ్య సూచన ఏంటంటే, ఈ మూలా నక్షత్ర జాతకులు ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ మాతృస్థానం మీద ఉంది కాబట్టి 4వ స్థానంలో ఉంది కాబట్టి ఎవరికైనా మీలో చంద్రమాదశ కానీ జరుగుతూ ఉంటే ప్రజెంటు మీ మాతృస్థానం మీద ఈ ఎఫెక్ట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో మీ ఇంట్లో మీ అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. మీరు ఒకవేళ మీకు చంద్రమాదశ కానీ జరుగుతున్నట్లయితే ఈ మూలా నక్షత్ర జాతకులు ఈ మార్చి 29 తర్వాత మీ కుటుంబ సమేతంగా ఏదో ఒక పౌర్ణమి నాడు కానీ సోమవారం నాడు కానీ సత్యనారాయణమూర్తి వ్రతం ఆచరించండి. ఇంట్లో గృహంలోనే, దేవాలయంలో కాదు, గృహంలోనే ఆచరించండి. దీనివల్ల మీకు కొంచెం ఉపశమనం అనేది కలిగే సూచనలు అయితే కనపడుతున్నాయి. ఇక ఎవరైతే అవివాహితులు ఉన్నారో, అవివాహితులు ఒకవేళ మీకు రవి మహాదశ కానీ జరుగుతున్నట్లయితే ఈ అక్టోబరు డిసెంబర్ మధ్యన మీకు వివాహం కలిగే సూచనలు అయితే కనపడుతున్నాయి. అక్టోబరు నుంచి డిసెంబర్ మధ్యన, అది కూడా మీ వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు వివాహ యోగం కానీ నడుస్తున్నట్లయితే మీకు అక్టోబర్లో ఆ యోగం కనిపిస్తోంది. లేకపోతే మిగతా ఏ దశలు జరుగుతున్నా కానీ మూలా నక్షత్ర జాతకులకి అంతగా ఈ సంవత్సరం అయితే వివాహ యోగం కనిపించడం లేదు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే, ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం అంతా కూడా నార్మల్గానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఏదో మామూలుగా ఈ వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చే రుగ్మతలు, చిన్న చిన్న రుగ్మతలు తప్పితే పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలు అయితే కనపడట్లేదు. కాకపోతే ఎవరైనా చంద్రమాదశ కానీ జరుగుతూ ఉంటే, ఎందుకంటే వీళ్ళకి అష్టమాధిపతి అవుతాడు రాశికి. ఈ చంద్రమహాదశ కానీ జరుగుతూ ఉంటే అది కూడా ఈ మార్చి 29వ తారీఖున ఒక షష్టగ్రహ కూటమి అనేది మీ చతుర్థ స్థానంలో ఏర్పడుతోంది. మీ రాశికి చతుర్థంలో 6 గ్రహాలు కలిసి షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. దాదాపు దీని ఎఫెక్ట్ అనేది మీకు ఒక 3 నెలల కాలం పాటు ఉంటుంది. ఈ 3 నెలలు కూడా గృహ సంబంధమైన విషయాల్లో మీకు కొంచెం చికాకులు అనేవి ఎక్కువగా కనపడతాయి. అలాగే వృత్తి సంబంధ విషయాల్లో కూడా, అంటే మార్చి నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు కూడా గృహపరంగా కానీ వృత్తిపరంగా కానీ కొంచెం చికాకులు ఎక్కువగా కలిగే అవకాశం అయితే ఉన్నది. అందుకని వీటి నుంచి మీరు తప్పించుకోవడానికి ప్రతి శనివారం మీకు దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే గోసేవ చేయండి. లేదా ఎవరైనా ముసలివారికి, అనాథలైన వృద్ధులు ఉంటారు కదా, ఈ వృద్ధాశ్రమంలో ముసలి వాళ్ళకి తగిన సహాయ సహకారాలు మీ తాహతను బట్టి చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ముఖ్యంగా ఈ 4 నెలల్లో కనీసం ఒక్కసారైనా సరే మీరు సత్యనారాయణమూర్తి వ్రతాన్ని కుటుంబ సమేతంగా ఆచరించండి. ఇంట్లో ఏదో ఒక పౌర్ణమి చూసుకుని లేదా సోమవారం నాడు కానీ మీ నక్షత్రానికి తారాబలం చూసుకుని ఆచరించినట్లయితే మీకు ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏదైతే ఇబ్బందులు కలగబోతున్నాయో అవి చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఈ మూలా నక్షత్ర జాతకుల్లో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో, ఒకవేళ వీళ్ళకి ఈ మార్చి నెలాఖరులో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఈ ప్రసవించే సమయం కానీ ఒకవేళ దగ్గర పడుతున్నట్లయితే వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన.
కొంచెం ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీళ్ళు ఈ మార్చి మొదటి వారం నుంచి కూడా ప్రతి శనివారము సాధ్యమైనంత వరకు దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే గోసేవ చేసుకోండి. లేదు కుదరలేదు అనుకుంటే ప్రతి శనివారం మీ దగ్గరలోని శివాలయానికి వెళ్ళి మీ పేరు మీద శివునికి అభిషేకం చేయించుకోండి. దానివల్ల కొంచెం మీకు ఉపశమనం కలిగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ నా విన్నపం ఏమిటంటే, నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.